హలో హాయ్, నా పేరు అన్నం కళింగారెడ్డి. కాంపిటేటివ్లో 20 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిని. 20 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్లో ఎకానమీని బోధించడం జరుగుతుంది. అనేక మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దటం జరిగింది. మరి ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర పోటీ పరీక్షలకు నేను 20 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నాను. మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని అవకాశం లేని వారికి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ యొక్క యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో తదితర వివరాల గురించి ఉంటుంది. ముఖ్యంగా మనం ఎకానమీ అంటే నిత్య జీవితం పచ్చతోరణంలాగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఎకానమీలో కరెంటు డేటాను కనుక గుర్తుపెట్టుకోకపోతే, కరెంటు డేటాను మాత్రం చదవకపోతే పోటీ ప్రపంచం నుంచి కంపల్సరీ నిష్క్రమిస్తాడు. మరి కాంపిటేటివ్ ప్రపంచంలో ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి, రాసేవాళ్ళు అపరిమిత సంఖ్యలో ఉంటారు. అంటే ప్రతి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కంపల్సరీ ఉద్యోగం సాధించాలనే తపనతోటే కాంపిటేటివ్ ప్రపంచంలో అడుగు పెడుతుంటాడు. మరి వాస్తవానికి ఇక్కడ ఉద్యోగాలు వందల సంఖ్యలో, రాసేవారు లక్షల సంఖ్యలో ఉంటారు. మరి ఈ లక్షల సంఖ్యలో రాసేవారు వందల సంఖ్యలో ఉద్యోగాలను సాధించాలంటే ఒక చిన్న సామెతను మీకు నేను వివరిస్తాను. కాంపిటేటివ్ ప్రపంచం ఎలాంటిది, కాంపిటేటివ్ ప్రపంచంలో ఎవరు ఉద్యోగం సాధించగలుగుతారు అనేది ఒక చిన్న సామెతను మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు ఈ చిన్న సామెతను పరిశీలించినట్లయితే ఇక్కడ మనం పులి జింక అనే ఒక సామెతను మనం తీసుకుంటే, పులి జింక అనే ఒక సామెతను మనం తీసుకుంటే, పులి జింక, ఈ సామెత ఆధారంగా మీరు కాంపిటేటివ్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లయితే మరి విజేత ఎవరు అనేది దీన్నే మనం సామెతను తీసుకున్నట్లయితే, పులికి బతకాలనుంది, జింకకు బతకాలనుంది. అంటే కాంపిటేటివ్ ప్రపంచంలో ప్రతి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థికి నాకే ఉద్యోగం వస్తుందనే ఒక ఆశావాదంతో కాంపిటేటివ్లో అడుగు పెడుతుంటాడు. మరి ఇక్కడ పులికి బతకాలనుంది, జింకకు కూడా బతకాలనుంది. పులి బతకాలంటే జింకను తినాలి, ఆహారంగా తింటేనే పులి బతుకుతుంది. చూడండి, పులికి ఆహారం జింక. మరి పులి బతకాలనుంటే జింకను తినాలి, అంటే జింకను వేటాడాలి, వేటాడి పట్టుకొని దాన్ని చంపి తింటే అప్పుడు పులి విజేత అవుతుంది. జింక కూడా ఈ భూమి మీద జీవించాలని కోరిక ఉంటుంది. అప్పుడు జింక బతకాలంటే పులి కంటే వేగంగా పరిగెత్తాలి. అంటే ఇప్పుడు రాసే వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగాలు రావు. చెప్పిన కదా, 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షలాది సంఖ్యలో అభ్యర్థులు రాస్తుంటారు. మరి అందులో కొంతమందికి ఉద్యోగం వస్తుందంటే పులి జింక సామెతను మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రెండిట్లో ఒకరికే విజయం ఉంటుంది, ఒకరికి అపజయం ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరు పులి విజేతన, జింక విజేతన అనేది మనం చెప్పలేము. పులి విజేతన, జింక విజేతన అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే, పులి జింక కంటే వేగంగా పరిగెత్తితే పులి జింకను చంపేసి జింకను తింటుంది, అప్పుడు పులి విజేత అవుతుంది. ఇక్కడ జింక విజేత కావాలంటే
పులి కంటే జింక వేగంగా పరిగెత్తినప్పుడు పులికి జింక దొరకనట్లయితే జింక విజేత అవుతుంది, పులికి అపజయం ఎదురవుతుంది. అంటే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు, పులి జింక ఎవరు బతకాలన్నా వీళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే వేగంగా వీళ్ళిద్దరూ పరిగెత్తుతారో వాళ్ళే విజేత అవుతారు. ఈ పోటీ పరీక్షల్లో కూడా ఎవరైతే అడ్వాన్స్గా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ, అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, ఎప్పటికప్పుడు కరెంటు డేటాను పరిగణలోకి తీసుకుంటూ, కరెంట్ ఎకానమీ సంబంధించిన విషయాలను ఎవరైతే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకానమీ అంటే ఎప్పటికప్పుడు మారుతుండే సబ్జెక్టు కాబట్టి మరి ఎకానమీలో ఎవరైతే అప్డేట్ ఉంటారో వాళ్ళు కాంపిటేటివ్లో సక్సెస్ అవుతారు. నేను పదే చెప్తున్నా, గ్రూప్ 2 ఉద్యోగం రావాలంటే ఎకానమీ పర్ఫెక్ట్ ఉంటే గ్రూప్ 2 జాబు 100% వస్తుంది. గ్రూప్ 2లో కీలకమైన పాత్ర పోషిస్తుంది 150 మార్కులు. కాబట్టి ఎకానమీ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే వాళ్ళు గ్రూప్ 2 జాబును వాళ్ళ జేబులో వేసుకోవచ్చు. మరి కాబట్టి ఎకానమీలో దాదాపు 50% కరెంట్ ఎకానమీ ఉంటుంది, 50% స్టార్ ఎకానమీ ఉంటుంది. కాబట్టి ఈ 50% కరెంట్ ఎకానమీని మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ ఆన్లైన్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఏకే రెడ్డి త్రివేణి స్టడీ సర్కిల్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కరెంట్ ఎకానమీ సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది. కాబట్టి మనం ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేసే ప్రధాన టాపిక్ చిన్న టాపికే. ఏంటిది అంటే ఇక్కడ వ్యవసాయ రంగములో మనం ప్రధానంగా తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేది వెన్నెముక లాంటిది. వ్యవసాయ రంగం అనేది వెన్నెముక లాంటిది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతు, ఫార్మర్ వెన్నెముక లాంటివాడు. మరి రైతు వెన్నెముక లాంటివాడు అని చెప్తున్నాం. ఎందుకు అంటే వాస్తవానికి దీని అర్థం ఏంది? భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిదని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మెయిన్గా ఒక మనిషి బతకాలంటే వెన్నెముక ఎంత కీలకమో దేశంలో అన్ని రంగాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడతాయి. రవాణా రంగం కానీ, సమాచార రంగం కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, పారిశ్రామిక రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యాపార రంగం కానీ, మరి చూడండి ప్రతి ఒక్క సెక్టార్ వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేది ఒక ఎన్నెముక లాంటిది అని చెప్తున్నాం. ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తారు. ఇలా కూర్చున్నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ కోవాకు చెందుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ, సేవా ఆర్థిక వ్యవస్థ ఏది కాదన్నాడు అనుకోండి. చాలామంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనా, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనా, సేవా ఆర్థిక వ్యవస్థనా ఆన్సర్ చేయాలంటే సందిగ్ధంలో పడుతుంటారు. ఎలా అంటే జాతీయ ఆదాయం అనే టాపిక్ చదివినప్పుడు జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 15%, పారిశ్రామిక రంగం వాటా 26-27%, సేవా రంగం వాటా 57% ఉంది. కాబట్టి భారతదేశ జీడిపిలో ఎక్కువ వాటాను సేవా రంగం సమకూర్చుతుంది. కాబట్టి ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సేవా ఆర్థిక వ్యవస్థ అని కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ స్టేటస్ అనేది, ఎకానమీ హోదా అనేది ఇక్కడ ఆదాయాన్ని బట్టి ఇవ్వరు, ఆక్యుపేషన్ని బట్టి ఇస్తారు. ఆక్యుపేషన్ వృత్తిని బట్టిస్తారు తప్ప ఆదాయాన్ని బట్టి ఇయ్యరు. అంటే భారతదేశ జీడిపిలో ఇవాళ అగ్రగామి వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగం వాటా కంటే పారిశ్రామిక రంగం వాటా ఎక్కువ ఉన్నప్పటికీ, పారిశ్రామిక రంగం వాటా కంటే సేవా రంగం వాటా ఎక్కువ ఉన్నప్పటికీ ఇలా వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు కలిపి కూడా దాదాపు 46% మించి లేవు జీడిపిలో. ఒక సేవా రంగమే 55, 57, 58% ఆ రేంజ్లో సమకూరుస్తుంది. కాబట్టి చాలామంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ సేవా ఆర్థిక వ్యవస్థ అనే భ్రమలో ఉండి ఆన్సర్ దిద్దటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఒక ఎకానమిక్ స్టేటస్ను ఇక్కడ ఇన్కమ్ను బట్టిరు, ఆక్యుపేషన్ బట్టిస్తారు. ఇప్పటికి భారతదేశంలో నియర్లీ 50% ప్రజలు, 50% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తాం. ఇవాళ అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే దేశాల్లో 5% ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంటారు. 95% ప్రజలు వ్యవసాయేతర రంగాల మీద ఆధారపడుతుంటారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థలని పిలుస్తారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కాబట్టి మరి ఇవాళ భారతదేశానికి రైతు ఎన్నెముక లాంటి వాడు కాబట్టి మరి ఇవాళ వాస్తవానికి భారతదేశంలో రైతులు, చిన్న రైతులు, ఉపాంత రైతులు, మధ్య కంటే తక్కువ రైతులు, మధ్య కంటే ఎక్కువ రైతులు, పెద్ద రైతులు 5 రకాలుగా ఉంటారు. అంటే ఫస్ట్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్, బిగ్ ఫార్మర్స్ అని 5 టైప్స్ ఫార్మర్స్ ఉంటారు. భారతదేశంలో 80% అంటే 84% మధ్యలో చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు అంటే వాస్తవానికి 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి, చిన్న రైతులు అంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి. అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరినీ చిన్న సన్నకారు రైతులు అంటాం. వీళ్ళు భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఎక్కువ శాతం ఈ రైతులే ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం చేస్తే ఖర్చు ఎక్కువ ఉంది, రాబడి తక్కువ ఉంది కాబట్టి మరి వ్యవసాయదారుడు ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ ఉండటం వల్ల ఇవాళ భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయదారుని ఆదాయం పెంచే ఉద్దేశంతో వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఆదాయ స్థితిగతుల మీద అశోక్ దల్వాల్ కమిటీని అపాయింట్మెంట్ చేయటం జరిగింది. ఈ అశోక్ దల్వాల్ కమిటీ ఏమని చెప్పిందంటే వ్యవసాయదారుని యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సిఫారసు చేసింది, సజెషన్ చేసింది అశోక్ దల్వాల్ కమిటీ. ఈ అశోక్ దల్వాల్ కమిటీ సిఫారసులు అనుసరించి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేసిండు. 2017 మార్చి 28వ తారీఖు నాడు 2017 మార్చి 28వ తారీఖు నాడు ఏమని ప్రకటన చేసిందంటే 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. వ్యవసాయ రంగంలో ఆదాయ స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించబడిన కమిటీ ఏంటంటే అశోక్ దల్వాల్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అశోక్ దల్వాల్ కమిటీ ఏమని రికమెండేషన్ చేసిందంటే రైతు ఆదాయాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయమని రికమెండేషన్ చేసింది. ఈ అశోక్ దల్వాల్ కమిటీ సిఫారసులు అనుసరించి 2017 మార్చి 28న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన జారీ చేసిండు. ఆ ప్రకటన ఏంటంటే వాస్తవానికి 2022 నాటికి వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతు ఆదాయాన్ని డబల్ చేస్తామని అనౌన్స్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకాన్ని లాంచ్ చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని దానికి అనుసంధానం చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని కూడా లాంచ్ చేశారు వ్యవసాయ రంగాన్ని సాగునీరు అందించే ఉద్దేశంతో. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకాన్ని కూడా రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహకారం 3 విడతలుగా అందించే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ప్లస్ హరిత విప్లవం కింద అనేక పథకాలను సమ్మిళితం చేసి వ్యవసాయ రంగంలో మరింత ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కృషి విన్నతి యోజన అనే ఒక పథకాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. అంబరిల్లా పథకం కింద అనేక పథకాలు ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి అందులో భాగంగా మెయిన్గా పంటల్లో ఆహార పంటలు ఉంటాయి, ఆహారేతర పంటలు ఉంటాయి, ఉద్యానవన పంటలు ఉంటాయి. ఉద్యానవన పంటల యొక్క స్వభావం ఏంటంటే త్వరితగతిన చెడిపోయే అవకాశం ఉంటుంది, త్వరితగతిన పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యానవన పంటలను పండించిన రైతులు
ఏమవుతున్నారంటే ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ ఉద్దేశంతో ఉద్యానవన పంటల్ని త్వరితగతిన మార్కెట్ స్థలాలకు తరలించే ఉద్దేశంతో 2021 బడ్జెట్లో కిసాన్ రైలు అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. మరి వాస్తవానికి కిసాన్ అంటే రైతు, కిసాన్ రైలు స్కీమును కిసాన్ రైలు పథకాన్ని 2020-21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించటం జరిగింది. మరి ఉద్యానవన పంటల్లో ముఖ్యంగా మనకు పూలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. అంటే సుగంధ ద్రవ్యాలు కూడా ఒక టైపు, మరి ఔషధ మొక్కలు కూడా ఒక టైపు, ఆయిల్ ఫామ్ కూడా ఒక టైపు. 6 టైప్స్ ఉంటాయి ఉద్యానవన పంటలు. ఈ 6 టైప్స్లో ఎక్కువగా పూలు, పండ్లు, కూరగాయలు తొందరగా చెడిపోయే గుణం ఉంటుంది. ఈ పంటలు పండించిన రైతులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలు పండించిన రైతులకు కూడా లాభసాటి కల్పించే ఉద్దేశంతో ఈ 2020-21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ రైలు అనే ఒక స్కీమును ప్రకటించడం జరిగింది. మరి ఈ పథకాన్ని మనం చూస్తే 2020 ఆగస్టు 7వ తారీఖు నాడు మొదటి కిసాన్ రైల్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ప్రారంభించటం జరిగింది. మొదటి కిసాన్ రైల్ని 2020 ఆగస్టు 7న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ప్రారంభించడం జరిగింది. ఈ రైలు వారానికి ఒక్కసారి మహారాష్ట్ర నుండి బీహార్ రాష్ట్రాల మధ్య నడుస్తుంది. దాదాపు వారానికి ఒక్కసారి నడుస్తుంది. ఇది మొత్తం 1519 కిలోమీటర్లు 31.45 గంటల్లో చేరుకుంటుంది. 31.45 గంటల్లో సమయాన్ని చేరుకుంటుంది. మొత్తం ఇది తిరిగే కిలోమీటర్లు 1519 కిలోమీటర్లు తిరుగుతుంది కిసాన్ రైలు. అంటే దీన్ని ఎక్కడ ప్రారంభించిండు అంటే మహారాష్ట్రలో, ఇక్కడ మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో దియోలాలి అనే ఒక ప్రాంతంలో ప్రారంభించిండు. ఈ దియోలాలి నుంచి బయలుదేరిన ఈ రైలు, కిసాన్ రైలు బీహార్ రాష్ట్రంలో దానాపూర్ అనే ప్రాంతానికి చేరుకుంటుంది. దానాపూర్ అనే ప్రాంతానికి కిసాన్ రైలు చేరుకుంటుంది. మరి ఇక్కడ వాస్తవానికి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి అంటే రోజు శనివారం మరి వాస్తవానికి 6:45 ఎక్కడ దానాపూర్ చేరుకుంటుంది. మరి అంటే శుక్రవారం చూడండి, ఉదయం 11 గంటలకు బయలుదేరినది మరుసటి రోజు 6:45 చేరుకుంటుందంటే ఎన్ని గంటలు పడుతుందంటే 31 గంటల సమయం పడుతుంది. మళ్ళీ ఆదివారం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 7:45 మళ్ళీ ఎక్కడ చేరుకుంటుంది, దియోలాలికి చేరుకుంటుంది దానాపూర్ నుంచి బయలుదేరి. ముఖ్యంగా ఈ మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతంలో పూలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండుతాయి. కాబట్టి ఇక్కడ పండే పూలు, పండ్లు, కూరగాయల్ని కట్నీ, సత్నా, పాట్నా, ప్రయాగరాజ్ అనే ప్రాంతాలకు తరలిస్తారు. మరి కట్నీ, సత్నా, ప్రయాగరాజ్ మరి పాట్నా అనే ప్రాంతాలకు కిసాన్ రైలు ద్వారా తరలిస్తారు. ఈ కిసాన్ రైలు యొక్క బోగీలు మొత్తం ఏసీ బోగీలతో కూడుకొని ఉంటాయి, శీతల బోగీలతో కూడుకొని ఉంటాయి, అంటే కోల్డ్ బోగీలతో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఇందులో పండ్లు, పూలు,
కూరగాయలు ఈ భోగిలలో ఉంచినప్పుడు అవి చెడిపోకుండా నిల్వ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఉద్యానవన పంటలను మార్కెట్లకు, మండీలకు త్వరితగతిన మార్కెట్లు, మండీలు, గుగ్గులు, అసెంబ్లీలు, టోకో వ్యాపారము ఇలాంటి వాటికి త్వరితగతిన తరలించేందుకు కిసాన్ రైలు అనేది తోడ్పడుతుంది. ఈ భోగిల్లో తరలించే ఉద్యానవన పంటలకు నామమాత్రపు ఛార్జీలు మాత్రమే తీసుకుంటారు. కాబట్టి కొంతవరకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబడిన రైలు పేరు ఏంటంటే కిసాన్ రైలు. కిసాన్ రైలు వాస్తవానికి చూడండి, మరి వ్యవసాయం అంటే రైతు అంటే కిసాన్. మీరు ఒక్కసారి చూడండి, కిసాన్ సన్మాన్ నిధి చూడండి, కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు, ఇట్లా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన కానీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన కానీ, మరి కిసాన్ రథ యాప్ కానీ, ఇవన్నీ రైతుల కోసం ప్రారంభించిన పథకాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పథకాలు ఒకటే కిసాన్ రైలు పథకం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది జనరల్గా మనకు రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పిన చిన్న టాపికే కానీ ఒక మార్కు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి.